జుట్టు శుభ్రంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. జుట్టు క్లీన్ గా ఉంచుకోవడంలో షాంపూ ముఖ్యమైనది. మార్కెట్లో అందుబాటులో ఉండే కెమికల్ షాంపూల కంటే నేచురల్ గా తయారు చేసుకునే షాంపూలు ఉత్తమం. ఈ షాంపూలు తయారు చేసుకోవడానికి పదార్థాలు ప్రతి ఒక్కరి వంటగదిలో ఉండే దినసరి వస్తువులే. వీటిలో ఎలాంటి కెమికల్స్ ఉండవు. వీటిని జుట్టుకు ఉపయోగించినప్పుడు ఎఫెక్టివ్ గా జుట్టును శుభ్రం చేస్తాయి. నిపుణులు అభిప్రాయం ప్రకారం దీర్ఘకాలంగా ఒకే బ్రాండ్ కు సంబంధించిన షాంపూలను కంటిన్యూగా వాడుతుంటే జుట్టు సామర్థ్యం కోల్పోతుంది. వేసవిలో షాంపూలను ఉపయోగించడం వల్ల శీతాకాలంలో అంత మంచిది కాదు. మీ జుట్టుకు ఎక్కువ మాయిశ్చరైజింగ్ అవసరం అవుతుంది. వాతావరణ పరిస్థితి కారణంగా జుట్టు డ్రైగా మారుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు షాంపూలను మార్చుతుండాలి. మరి ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న, ఎన్ని రోజులకు ఒకసారి షాంపూ మార్చాలి? హెయిర్ స్పెషలిస్టుల ప్రకారం ప్రతి 3 నెలలకు ఒకసారి షాంపూ మార్చాలని చెబుతుంటారు. మీరు ఉపయోగించే షాంపూలు కూడా మీరు అనుకున్న ఫలితాలు అందివ్వకపోతే క్రమంగా జుట్టు డ్యామేజ్ అవుతుంది. వీటిని మార్చడానికి ఇది ఒక క్లియర్ సంకేతం. ఇలాంటి సమయంలో నేచురల్ షాంపూలు బాగా పనిచేస్తాయి. కొన్ని హోమ్ మేడ్ షాంపూలను మేము వివరిస్తాం. వీటిని కనుక రెగ్యులర్ గా ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది. గుడ్డు ఓట్కా షాంపూ. ఆయిల్ హెయిర్ కు ఈ షాంపూ చాలా మంచిది. 2 టీ స్పూన్ల వోడ్కాను 2 గుడ్డుతో మిక్స్ చేసి బాగా కలపాలి. నురగ వచ్చే వరకు కలిపి జుట్టుకు అప్లై చేయాలి. తలకు జుట్టుకు పూర్తిగా అప్లై చేసిన తర్వాత మసాజ్ చేసి కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేసుకోవాలి. బేకింగ్ సోడా నీళ్లు. జుట్టు మరీ డ్రైగా అనిపిస్తే ఈ హోమ్ మేడ్ షాంపూ చాలా ఎఫెక్టివ్ గా ఉపయోగపడుతుంది. బేకింగ్ సోడా తీసుకొని దానికి సరిపడా నీళ్లు పోసి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను తలకు వెంట్రుకలకు పట్టించి మసాజ్ చేయాలి. కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేసుకోవాలి. అవోకాడో బేకింగ్ సోడా. డ్యామేజ్ అయిన జుట్టుకు పల్ఫీ గ్రీన్ ఫ్రూట్ గ్రేట్ గా పనిచేస్తుంది. అవోకాడో గుజ్జును వాటర్ తో మిక్స్ చేసి కొద్దిగా బేకింగ్ సోడా మిక్స్ చేయాలి. ఫోర్క్ తో బాగా మిక్స్ చేసి తర్వాత తలకు జుట్టు పొడవునా అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేసుకోవాలి. కాస్టిల్ సోప్ ఎసెన్షియల్ ఆయిల్. జుట్టు డ్యామేజ్ అయితే కనుక ఏది పనిచేయనప్పుడు ఈ షాంపూను ఉపయోగించుకోవచ్చు. నీళ్లు కాస్టిల్ సోప్ సమంగా తీసుకొని లైట్ వెజిటేబుల్ ఆయిల్ మిక్స్ చేయాలి. తర్వాత బాటిల్లో నింపి అవసరమైనప్పుడు ఉపయోగించాలి. కోకోనట్ మిల్క్ కాస్టిల్ సోప్. ఇంట్లో తయారు చేసుకునే ఈ షాంపూను పిల్లలకు కూడా ఉపయోగించవచ్చు. కొబ్బరి పాలు, కాస్టిల్ సోప్, ఆరెంజ్, పెప్పర్మెంట్, రోజ్మెర్రీ, లావెండర్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ అన్ని సమంగా తీసుకొని మిక్స్ చేయాలి. డ్రై హెయిర్ ఉన్నవారు ఆలివ్, బాదం ఆయిల్ ను మిక్స్ చేయవచ్చు. దీన్ని అవసరమైనప్పుడు తలకు అప్లై చేసి తలస్నానం చేయాలి. గ్రీన్ టీ షాంపూ. గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది జుట్టుకు కూడా గొప్పగా సహాయపడుతుంది. గ్రీన్ టీ, లావెండర్ టీ, కాస్టిల్ సోప్ ఉపయోగించి బాటిల్లో నింపుకోవాలి. ఇది 2-in-1 షాంపూ. ఇది కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.